ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, భూమికి వాళ్ళు ఎక్కువ కావచ్చు, కానీ మనకి భూమియే ఎక్కువ కదా. ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం భూమి. అమ్మా, నువ్వే చెప్పావు కదా, నాకేమైనా అయ్యుంటే మేము ఏమైపోయే వాళ్ళమో అని. అంటే భూమి నన్నొక్కడే కాదమ్మా, ఈ ఇంటిని బ్రతికించింది. అవునరా. మరి మన కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయనప్పుడు భూమిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కదమ్మా. నేను కూడా ఉండిపోదామని అనుకున్నాన్రా, కానీ ఆ శరశ్చంద్ర మనల్ని దగ్గరికి కూడా రానివ్వడం లేదు కదరా. దగ్గరికి రానివ్వటం లేదని నువ్వు దూరమైపోతే ఎంత బాధగా ఉంటుందో అని పూరి, ఎలా జరిగితే అలా జరుగుతుందని నేను, ఇలా అనుకుంటూ ఉండిపోలేం కదమ్మా. మరెలారా? మనం ఇప్పుడేం చేద్దాం? భూమి డిశ్చార్జ్ అవ్వగానే మన ఇంటికి తీసుకొద్దాం. మరి ఆ శరశ్చంద్ర ఒప్పుకుంటాడా? ఒప్పుకోవడానికి, అనుమతి ఇవ్వడానికి ఆయనెవరు? ఎవరి అంగీకారంతోనో భూమి మనింటికి రాలేదు. అలాగే ఎవరో ఏదో అంటారనో అనుకుంటారనో భూమి మనింటికి రాకుండా ఉండడానికి మనము ఒప్పుకోం. భూమికి సిటీలో తన అనుకున్న వాళ్ళు ఎవ్వరూ లేకపోయినా తన వాళ్ల కోసం వెతుకుతూ మనింట్లో తలదాచుకుంది మన మనిషి అయింది. మన మనిషిని వాళ్ల మనిషిని చేసుకుంటానంటే చూస్తూ ఎలా ఊరుకోమంటావమ్మా? తను మనింట్లో మనలో కలిసిపోయి మన మనిషి అయిపోయింది. మన మనిషిని మనమెలా దూరం చేసుకుంటామమ్మా? అయినా ఒప్పుకోవాల్సింది ఆయన కాదు, భూమి. ఒప్పించి తీసుకొస్తా. అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమి మొదట మనింట్లో ఉంది. అది మీరిద్దరూ మర్చిపోయారా? మర్చిపోలేదురా. మనం భూమిని ఒప్పించి తెచ్చేసుకుందాం. పురి, కాస్త ఇంప్రెసివ్గా ఉండేలా మనం భూమి రూమ్ని రెడీ చేద్దాం. పద. సరే అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.